శ్రీకాకుళం దేవనాపురంలో ఉన్న 30 ఎకరాల తెల్ల చందనం ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక సరికొత్త పెట్టుబడి విధానం. ఒక్కసారి ఊహించుకుందాం, మనం బ్యాంకులో వేసే ఫిక్స్డ్ డిపాజిట్కి నిజంగానే పచ్చని ఆకులు కొమ్మలు వస్తే ఎలా ఉంటుంది? క్రేజీ కదా. సీతంపేట మండలంలోని శాండల్వర్స్ ఫీజ్ 1 ప్రాజెక్ట్ ఇది. నేరుగా భూమిలోనే చేస్తున్న ఒక అద్భుతమైన గ్రీన్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నమాట. ఇక్కడ దున్నిన నేలే బ్యాంక్ లాకర్, నాటిన మొక్క మన అసలు పెట్టుబడి, అందులోని హార్డ్వుడ్ వడ్డీతో సమానం. భలే ఉంది కదూ. ఇంత పెద్ద ప్రాజెక్టులో పెట్టుబడి అంటే లక్షలు కాదు. ఒక తెల్ల చందనం చెట్టుపై ప్రారంభ పెట్టుబడి కేవలం 18,000 రూపాయలు మాత్రమే. ఈ ఇన్వెస్ట్మెంట్ టైమ్లైన్ చాలా సింపుల్. మొదటి సంవత్సరం నాటిన చిన్న మొక్క కరెక్ట్గా 15 ఏళ్లకు మెచ్యూరిటీకి వచ్చి భారీ వృక్షంగా మారుతుంది. అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. 15 ఏళ్ల తర్వాత ఒక్కో చెట్టు ద్వారా సుమారు 6.5 నుండి 10 లక్షల రూపాయల భారీ రాబడి వస్తోంది. ఇంత రాబడి ఎలా వస్తుందంటే, ఇంటర్నేషనల్ మార్కెట్లో కాస్మెటిక్, మెడికల్ సెక్టార్స్లో ఈ ప్యూర్ తెల్ల చందనానికి ఉన్న విపరీతమైన డిమాండే ప్రధాన కారణం. మరి గ్రౌండ్ లెవెల్లో పనులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ప్రాజెక్ట్ 3 దశల్లో చాలా వేగంగా పర్ఫెక్ట్గా జరుగుతోంది. మొదటి దశ కింద భారీ యంత్రాలను ఉపయోగించి మొక్కలు నాటడానికి ఆ ఎర్రనేలను పర్ఫెక్ట్గా సిద్ధం చేస్తున్నారు. రెండవ దశలో నాణ్యమైన తెల్ల చందన మొక్కలను వర్కర్స్ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి నాటడానికి రెడీ చేస్తున్నారు. ఇక మూడో స్టెప్లో ఈ విశాలమైన 30 ఎకరాల స్థలమంతా ఒక పెద్ద పచ్చని ఆర్థిక లాకర్లా అద్భుతంగా రూపాంతరం చెందుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల డబుల్ బెనిఫిట్ ఉంది. శ్రీకాకుళం కొండ ప్రాంతాల్లోని ఎర్రనేలలో జరిగే నేలకోతను ఇది చాలా ఎఫెక్టివ్గా అడ్డుకుంటోంది. అంతేకాకుండా ఈ చెట్లు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుని విలువైన కార్బన్ క్రెడిట్స్ను అందిస్తాయి. స్థానిక బయోడైవర్సిటీకి కూడా ఇది చాలా మంచిది. ఒకవైపు ఆర్థిక లాభాలు, మరోవైపు పర్యావరణ రక్షణ, ఈ రెండింటినీ అందించే ఈ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్కి సాధారణ పెట్టుబడులు ఎప్పటికీ సాటి రాగలవా?